అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. నేడు నిజామాబాద్ జిల్లాకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ముఖ్య అతిథిగా రానున్నారు. పాత కలెక్టరేట్ మైదానంలో భారీ సభ ఏర్పాటు చేశారు. దీనికి అంతటికి సంబంధించి పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ నిజామాబాద్ నగరంలో నేడు నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ 4వ సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాముఖ్యత సంతరిస్తుంది. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జిల్లా వ్యాప్తంగా నలుమూల నుంచి భారీ ఎత్తున ప్రజలు ఈ ప్రాంతానికి వస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి వారు సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో భారీ బహిరంగ సభ విజయ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. దీనికి అంతటికి సంబంధించి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎలా ఉండబోతుంది ఈ సభ, ఎలాంటి సంకేతాలు ఇస్తారు ప్రజలకి? మీరే చూడబోతున్నారు. ఈ ఇందూరు గడ్డ అనేది బీజేపీ నరేంద్ర మోడీ అడ్డ. ఇది ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి మంచి ఆదరణ ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు స్వచ్ఛందంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని మరొక్కసారి మూడోసారి అధికారాలు తేవాలని తాపత్రయతో ఉన్నారు. ఇంత ఎండ కొడుతుంది, ప్రజలు వస్తున్నారు. కానీ మాకు ఏంటంటే చివరి రోజు నామినేషన్ ఘట్టం కాబట్టి ఈ ఘట్టానికి మాకు ముఖ్య అతిథిగా గౌరవ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గారు వస్తున్నారు. అలాగే మా జాతీయ ఓబీసీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్జీ వస్తున్నారు. అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు, వారితో పాటు మా ఇద్దరు ఎమ్మెల్యేలు, అర్బన్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు, అలాగే మొత్తం కాంటెస్ట్ చేసిన క్యాండిడేట్లతో పాటు మా బూత్ కార్యకర్తలు. ఈ యొక్క సమావేశానికి మేము ఎక్కడ బస్సులు పెట్టలే, లేదు ఇంకో ఆర్గనైజ్ చేయలే. స్వచ్ఛందంగా కార్యకర్తలు వాళ్ళంతా వాళ్ళు ఈ సమావేశానికి వస్తున్నారు. మీరు చూడాల్సింది, నిన్నటి వరకు ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ సభ అయింది, కాంగ్రెస్ సభ అయింది, ఇంకో గంట తర్వాత మా సభ చూడండి. ఈ సభతోని యావత్తు ఇందూరు పార్లమెంటే కాదు, తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ కావాలని చెప్పి, ఎట్లయితే ఈ దేశానికి రక్షణ సైనికుడు అవసరమో, ఎలా అయితే ఈ దేశానికి రైతు పంట పండించి రైతు అవసరమో, ఈ దేశానికి అలాగే నరేంద్ర మోడీ అవసరమని ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఈ ముగ్గురు ఉంటేనే, సైనికుడు, ఇటు రైతు, నరేంద్ర మోడీ, ఈ ముగ్గురు ఉంటేనే మా భారతదేశం మంచిగా ఉంటుందని ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో అత్యధికమైన ఓట్లతోని, మెజార్టీతోని తెలంగాణలో కాదు భారతదేశంలో ఇస్బార్ 400 బార్ అని 100% మాకు ఉంది. కాబట్టి ఆ నమ్మకం పూర్తిగా ఉందని చెప్తున్నారు. బీజేపీ మేనిఫెస్టో ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తారు? భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఏదో ఉచితాలు ఎప్పుడు కూడా ఉండవు. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో అనేది ఒక సిద్ధాంతికంగా, భారతీయ జనతా పార్టీ జన్మ సిద్ధాంతం ఏంది? అంత్యోదయ. చిట్ట చివరి వ్యక్తికి ఈ భారత రాజ్యాంగంలో చిట్ట చివరి వ్యక్తికి లాభం చేకూర్చునే భారతీయ జనతా పార్టీ. దాన్ని ఉద్దేశించుకునే నరేంద్ర మోడీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పి ముందుకెళ్తున్నాం. మేము అందరి యొక్క సంక్షేమమే, అందరికి లాభాలు చేయడమే, ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉండి, ఈ పరిపాలన మంచిగుండి ఇలా ప్రపంచ దేశాలు భారతదేశం దిక్కు చూస్తున్నాయంటే కారణం ఏంది అంటే కేవలం నరేంద్ర మోడీ గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఒకటి, మోడీ గ్యారంటీ, ప్రజలు మోడీ గ్యారంటీ, మోడీకి ప్రజలు గ్యారంటీ. ఇదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఇంకోటి, ఇందూరు పార్లమెంట్లో మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన ధర్మపురి అరవింద్ గారు పసుబోర్డు తీసుకొస్తానని స్పష్టంగా పసుబోర్డు తీసుకొచ్చారు. ఈ ఇందూరు జిల్లా పుట్టినప్పటి నుంచి, ఈ ఇందూరు జిల్లా ఇదైనప్పటి నుంచి రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ఓబీలు 7 ఆర్ఓబీలు తేవడం జరిగింది. ఇప్పటి వరకు చరిత్రలో ఒక ఆర్ఓబీ ఉంటే వీరు వచ్చిన తర్వాత 7 ఆర్ఓబీలు వచ్చాయి. దాంతోపాటు నేషనల్ హైవేస్ కాదు, స్టేట్ హైవేస్ కాదు, ఒక గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఏ రకంగా వికాసం చేసిందో ప్రజలకు తెలుసు. ఇంట్లో ఫ్రీ బియ్యం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఇంట్లో ఏదైతే మనం సిలిండర్ వాడుతున్నామో, ఉజ్వల సిలిండరు భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. ఇంట్లో తెల్ల బల్బు, ఇంతకుముందు ఎర్ర బల్బు వచ్చి అసలు కళ్ళు కనబడలేని పరిస్థితి, ఇలా ఎల్ఈడి బల్బు వచ్చి భారతీయ జనతా పార్టీ ఈరోజు అలాంటిది. దాంతోపాటు మరొకటి ఏంటంటే, ఏదైతే బాత్రూమ్స్ ఉన్నాయో మహిళలకు, ఆ బాత్రూమ్స్ భారతీయ జనతా పార్టీ కట్టించింది. ఇంటి ముందర మోరీ భారతీయ జనతా పార్టీ కట్టించింది. ఇంటి ముందర సిమెంట్ రోడ్ భారతీయ జనతా పార్టీ, ఇంటి ముందర నల్ల భారతీయ జనతా పార్టీ పెట్టించింది. ఇంటి ముందర లైటు భారతీయ జనతా పార్టీ పెట్టించింది. విలేజ్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ భారతీయ జనతా పార్టీ కట్టించింది. రైతు భవన్ భారతీయ జనతా పార్టీ కట్టించింది. చివరికి శ్మశాన వాటిక కూడా భారతీయ జనతా పార్టీ కట్టించింది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో
రైతాంగం కోసం. ఇవాళ మేము ఎక్కడ కూడా చెప్పలేదు ఈ ఊర్లో ఓట్లు వస్తేనే చెప్తాం. ఈ పార్లమెంట్లో, ఇందూరు పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటే 2 గెలిచాం, 5 గెలలేదు. అయినా మేము ప్రజలకు నిత్యం సేవ చేసుకుంటూ ఉంటాం. మేము ఇవాళ కూడా తెలంగాణ ప్రజలు, ఇందూరు ప్రజలు స్పష్టంగా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ఇక్కడ ధర్మపురి అరవింద్ గారిని అత్యధిక మెజార్టీ గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏదైతే ఈరోజు జరుగుతున్న సభకు భారీ ఎత్తున ప్రజలు వస్తారు. నిజామాబాద్ నగరంతో పాటు 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఈ ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు చేరుకుంటారు. అయితే ప్రజలే నరేంద్ర మోడీకి గ్యారంటీ, మోడీ ప్రజలకు గ్యారంటీ. ఈ బీజేపీ మేనిఫెస్టోలో ఎక్కడ ఉచితాలు ఉండవు. చివరి వరకు, అంత్యోదయ ఆఖరి వరకు కూడా ఏదైతే ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి దినేష్ పిల్లచారి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజాం. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.